2024 ఎన్నికల్లో జగన్ పార్టీ అపజయంలో చెల్లి షర్మిల పాత్ర తక్కువగా చూడలేం. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన షర్మిల గెలవకపోయినా వైసీపీ ఓడిపోవడంలో మాత్రం కీలకంగా వ్యవహరించారనేది విశ్లేషకుల వాదన. తల్లి చెల్లిని పట్టించుకోలేని వ్యక్తి రాష్ట్రం గురించి ఏం పట్టించుకుంటారనే కూటమి నేతల డైలాగులు జనాలను ఆలోచింపజేశాయి. అయితే నాటి మచ్చలు చెరిపివేయడానికో లేక వైసీపీకి కొత్త కళ తెచ్చేందుకో జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. వైఎస్సార్ బిడ్డలుగా జగన్, షర్మిల ఇద్దరూ రాజకీయాల్లోకొచ్చారు. తండ్రి మరణం తర్వాత అనేక రాజకీయ ఆటుపోట్లు ఎదుర్కొన్న జగన్ నవ్యాంధ్రకు 5 ఏళ్లు సీఎంగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కాగా జగన్తో విభేదించిన షర్మిల తొలుత తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి ఏపీలో పీసీసీ చీఫ్ అయ్యారు. జగన్ లక్ష్యంగా షర్మిల తన రాజకీయం కొనసాగిస్తున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి సైతం త్వరలో రాజకీయ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. జగన్ తల్లి విజయమ్మ సైతం ఎక్కువగా షర్మిలతో ఉంటున్నారు. కాగా జగన్ మొత్తంగా పార్టీ వ్యవహారాలను తానే చూసుకోవాల్సి వస్తోంది. సీనియర్ నేతలున్నా పార్టీకి జగన్ అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. జగన్ భార్య భారతి ఎన్నికల సమయంలో మినహా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. వ్యాపారాలతోనే బిజీగా ఉంటారు. గతంలో షర్మిల, విజయమ్మ వైసీపీ కోసం జగన్కు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు వారు దూరంగా ఉన్నారు. ఈ సమయంలో భవిష్యత్ అవసరాల కోసం జగన్ కుమార్తె రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నారని పార్టీలో చర్చ జరుగుతోందట. ప్రస్తుతం జగన్ రాజకీయాలతో సంబంధం లేకుండా ఇద్దరు కుమార్తెలు లండన్లో చదువుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు సీఎంగా జగన్ ప్రమాణ స్వీకార వేళ మాత్రమే ఆ ఇద్దరూ అందరి ముందుకొచ్చారు. జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి ఫ్రాన్స్లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం లండన్లో ఉంటున్నారు. చిన్న కుమార్తె వర్షారెడ్డి నోస్టర్డామ్ యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేసుకున్నారు. సింగపూర్లోని ప్రముఖ సంస్థలో అత్యున్నత స్థాయిలో ఉద్యోగం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటుగా 2029 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జగన్ ఇక తిరిగి రాజకీయంగా పూర్తి సమయం కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వ్యాపారాలను, కుటుంబ వ్యవహారాలను భారతి పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందేగా. ఈ సమయంలో జగన్ కుమార్తె రాజకీయంగా ఎంట్రీ పార్టీ భవిష్యత్తుకు అవసరమని, ప్రస్తుత జగన్ లండన్ పర్యటనలో ఈ మేరకు నిర్ణయం జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జగన్ కుమార్తె వచ్చే ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా బరిలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి పార్టీలో చర్చ జరుగుతున్నట్లుగా జగన్ తన కుమార్తెలను రాజకీయాల్లోకి తీసుకొస్తారా? వారు ఆసక్తిగా ఉన్నారా? అంగీకరిస్తే వారి ఎంట్రీ ఎలా ఉంటుంది? ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా మారుతోంది. మరి చూద్దాం జగన్ లండన్ నుంచి తిరిగొచ్చాక ఎటువంటి నిర్ణయాలు తెరమీదకొస్తాయో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.